గూగుల్ అనగానే మన అందరికి ఏం గుర్తొస్తుంది? మాట వరుసకు అడుగుతున్నా. ఈ గూగుల్ అనే పదం మన వాడుక భాషలో ఎంత కూరుకుపోయిందంటే వెతికేమని మనం అడగం, గూగుల్ చేసామని అడుగుతాం. ఫలానా బుక్ ఫలానా వెబ్సైట్ లో దొరికిద్దో లేదో ఒకసారి గూగుల్ చేయి అంటాం. ఫలానా హీరోయిన్ వయసు ఎంత గూగుల్ చేయి అంటాం. ఫలానా పొలిటీషియన్ ఏ కాలేజ్ లో చదివాడో గూగుల్ చేయి అంటాం. మనకు గూగుల్ పేజ్ గుర్తొస్తుంది అండ్ సర్చ్ లిస్ట్ లో అది మనకు పెట్టే రకరకాల వెబ్సైట్స్ మనకు గుర్తొస్తాయి. కాకపోతే ఇప్పుడు అదే గూగుల్ మనకు కొత్తగా ఒక ఫీచర్ తెస్తుంది, AI సర్చ్ ఫీచర్. అంటే గూగుల్ యొక్క చాట్ జీపీటీ అనుకోండి. అంటే మనం ఏదైనా రాసి కొంచెం ప్రాంప్ట్ చేస్తే కన్సైజ్ వెబ్సైట్ దానికి సంబంధించి ఏవేవైతే ఉన్నాయో మనకి క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడంతో సహా వాటి లింకులు సంబంధించిన యూట్యూబ్ వీడియోలు ఆ ఇంటర్వ్యూలతో సహా మనకు ఒక ప్రాపర్ పర్సనలైజ్డ్ ఆన్సర్ వస్తుంది. ఇది చాలా పెద్ద మూవ్. ఇది we are introducing an all new AI mode. It's a total reimagining of search. With more advanced reasoning, you can ask AI mode longer and more complex queries. In fact, users have been asking much longer queries. గూగుల్ సర్చ్ కి సంబంధించి చాట్ జీపీటీలో కూడా ఇది ఉంది. కాకపోతే గూగుల్ ఎప్పటి నుంచో ఉన్న ప్లేయర్ కాబట్టి ఇదే గూగుల్లో యూట్యూబ్ కూడా ఉంది కాబట్టి సర్చ్ ఇంకా రిఫైన్డ్ గా ఉంటుంది. ఇన్ఫాక్ట్ నేను వీడియో షూట్ చేస్తున్న టైం కదా ఇంకా ఇండియాలో లాంచ్ అవ్వలేదు, కానీ రకరకాల దేశాల్లో లాంచ్ అయింది. ఐ థింక్ ఇండియాలో కూడా ఇంకో 2-3 months లో వచ్చేస్తుంది అది. దీని మీద మీ అభిప్రాయం అంటే నాకు కింద కామెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి. ఒకవేళ ఇలాంటి గూగుల్ AI సర్చ్ మీ దగ్గర ఉంటే అది చాట్ జీపీటీని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు? ఓపెన్ AI అనే కంపెనీ ఏఐలో ముందుంది, కానీ గూగుల్ ఓవరాల్ కొంచెం ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్. వీళ్ళిద్దరు పోటీ ఎలా ఉంటుందో చూడడానికి చాలా ఉత్కంఠగా ఉంటుంది. సరే ఇదే ఇంత ఇన్నోవేటివ్ ఉందంటే వాళ్ళు చెప్పిన ఫీచర్ నెంబర్ 2 మైండ్ బ్లో అయిపోతుంది. VO3 అని